ఈరోజు మనమైతే ఈ వీడియోలో 'ముఫాసా ది లయన్ కింగ్' మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం అన్నమాట. అండ్ ఇదొచ్చేసి 'లయన్ కింగ్‌కి' ప్రీక్వెల్ పార్ట్ అనమాట. ఈ మూవీయే 'ముఫాసా ది లయన్ కింగ్'. ఎవరైతే 1 చూసారో దాని ప్రీక్వెల్ పార్ట్ అనమాట ఇదొచ్చేసి సింబా వాళ్ళ డాడ్ స్టోరీ అనమాట. అండ్ మూవీ అయితే నాకెలా అనిపిచ్చింది, అండ్ ఈ మూవీలో మనం అన్నీ మాట్లాడుకుందాం. అండ్ సినిమా వచ్చేసి నాకైతే చాలా నచ్చిందనమాట. ఎందుకంటే ఈ మూవీ వచ్చేసి చాలా సింపుల్ బేస్‌గా నడుస్తది. అండ్ స్టోరీ టెల్లింగ్ వైస్‌గా చాలా వరకు చాలా సింపుల్‌గా అయితే ఉండడం వల్ల సినిమా మనకి ఇంట్రెస్టింగ్‌గా ఉంటదనమాట. ఎవరైతే ఫ్యామిలీతో చూడాలనుకున్నా, చిల్డ్రన్స్‌తో చూడాలనుకున్నా ఈ సినిమా సజెస్ట్ చేయండి, చాలా బావుంటది. ఎందుకంటే మీకు మంచిగా ఫీల్ గుడ్ మూవీ చూసాననిపిచ్చిద్దనమాట. చాలా రోజులకి మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే చూసాననిపిచ్చింది. ఈ మూవీ వచ్చేసి నాకైతే చాలా నచ్చింది. అన్ని పోర్షన్స్‌లో అంతే ఎందుకు అలా జరిగిందని మనం ప్రీక్వెల్‌లో చూసినప్పుడు ప్రతిదానికి ఆన్సర్ దొరికిద్దనమాట. అండ్ మూవీ వచ్చేసి చాలా నచ్చింది. స్టోరీ వచ్చేసి చాలా సింపుల్ అనమాట. ఏం లేదనమాట. అసల 1కి, అసల ప్రీక్వెల్‌కి సంబంధం ఏంటంటే, ముఫాసా వచ్చేసి అసల ఎలా ఎదుర్కొన్నాడు సమస్యలు, తను ఎలా తప్పిపోయాడు. చిన్నప్పుడే ఓ మిస్టేక్ వల్ల తను తప్పిపోవడం జరిగిద్దనమాట. తను అనుకోకుండా వేరే ప్రదేశానికి వెళ్ళిన తర్వాత, తను అక్కడి నుండి ఎలా ఎదిగాడు, తను ఎలా పెరిగాడు, అండ్ ఎలా ఢీకొన్నాడు. అండ్ మూవీలో చూపియడంతో పాటు టాకా. టాకా వచ్చేసి మీకు తెలిసిందే స్కార్ఫ్ అనమాట. అండ్ తన స్టోరీ లెంత్ కూడా చాలా బావుంటదనమాట. అండ్ ఎక్కడో సంథింగ్ నాకు స్కార్ఫ్ దగ్గర అన్యాయం చేశారనిపించింది. స్టోరీ చూసినప్పుడు ఎమోషనల్ వైబ్స్ అయితే వస్తాయన్నమాట. మూవీ వచ్చేసి చాలా బావుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. మధ్యలో కామెడీ కూడా ఎంటర్‌టైన్ చేశారనమాట. మూవీ వచ్చేసి ఒక మంచి మూవీ, ఒక ఫీల్ గుడ్ మూవీ. ఇదొక ప్రీక్వెల్ పార్ట్ అనమాట. ఎప్పుడైతే మహేష్ బాబు గారి వాయిస్ ఓవర్ ఇస్తారో అక్కడి నుండి ప్రతి సీన్ మనకైతే గూస్ బంప్సే అనమాట. ఎందుకంటే ఆయన ఇచ్చిన ప్రతి వాయిస్ ఓవర్ దగ్గర మనకి చాలా కామెడీ జనరేట్ అయిద్ది. మీరు ఎప్పుడైతే థియేటర్స్‌లో చూసినప్పుడు ఇంకా ఎంజాయ్ చేస్తారు. అంటే ముఫాసాకి ఇచ్చిన ఎలివేషను మామూలు ఎలివేషన్ కాదు. ఎందుకంటే మహేష్ బాబు ఇచ్చిన వాయిస్ ఓవర్‌కి హైలైట్ అనమాట. ఎందుకంటే ఆ రకంగా ఉంటదనమాట. మీరు సినిమా అయితే ఎప్పుడైతే చూస్తారో ముఫాసా క్యారెక్టర్‌కి మీరైతే బాగా కనెక్ట్ అయిపోతారు. అండ్ చాలా నచ్చిద్ది ఈ సినిమా చూసినప్పుడు. కొన్ని సీన్స్ అయితే చాలా బావుంటాయన్నమాట ఈ సినిమా. అండ్ ఈ సినిమా వచ్చేసి చాలా బావుంది. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండనమాట. ఇలాంటి మంచి వీడియోస్ కావాలంటే మన ఛానల్‌కి నోటిఫై చేసుకోండనమాట. అండ్ మీకు సినిమా ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ రూపంలో అయితే చెప్పండనమాట. నాకైతే చాలా నచ్చింది.